మధ్య నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య రక్షక త్వరగా రారమ్ము, అక్షయుడా నీకే స్తుతులు, రక్షక త్వరగా రారమ్ము, అక్షయుడా నీకే స్తుతులు, పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి మీకు దేవా స్తోత్రం తండ్రి. ఇప్పుడు ఆరాధన చేయడానికి ఇప్పుడు కృప చూపినాడు చూపిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే సామువేలు గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనములో ప్రియులారా మనం చూస్తుంటే ఇలాగ రాయబడింది: నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు బచ్చు నన్ను భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశం అంగీకరించువాడు అంటే దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాట ప్రియులారా రిసీవ్ చేస్తున్న ఎవరైతే వారు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది, వారు సురక్షితముగా బ్రతుకుతారు అనమాట. అది మాత్రం కాకుండా భయం వస్తుందని ఆలోచన వారికి, అంటే ఏదైనా ఆకస్మాత్తుగా ఏదైనా సమస్య ఇబ్బంది వస్తాయని వారికి ఆలోచన లేదనమాట. భయము లేక నెమ్మదిగా నుండు అంటే వారు నెమ్మదిగా బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజలు ఎంతో అల్లకల్లోలములో ఎన్నో సమస్యలు ప్రియులారా ప్రజలు అనుభవిస్తున్నాం. ఎన్నో సమస్యలు, ఆందోళనలు, టెన్షన్, రకరకాలు వ్యాధి బాధలు చూసుకొని ఒకవైపు మనం చూస్తున్నది కరువు కానీ, ఒకవైపు భూకంపాలు కానీ, ఒకవైపు యుద్ధాలు కానీ, మహమ్మారి కానీ, ఎన్నో సమస్యలు ప్రజలు చూసి భయపడుతున్న భయంతో ఆందోళనతో గురి అవుతున్న పరిస్థితుల్లో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అయినా కానీ యేసుక్రీస్తును నమ్మిన ప్రియుల జీవంగా దేవుని నమ్మిన ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. జీవంగా దేవునిలో ఆధారపడుతున్న మీరు మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకే రాయబడింది, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా బ్రతుకుతాడనమాట. ఎంత సమస్యలు ఉన్నా గానీ దాని మధ్యలో జీవంగా దేవుడు నిన్ను అద్భుతంగా కాచి కాపాడి క్షేమంగా ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుని కృపను బట్టి, గొప్ప దేవుని యొక్క శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తును మనం ఎంతగా స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రియులారా మనం చూస్తున్నది క్రిస్తువులో ఉన్నవారికి ఉన్న ధన్యత అనమాట. క్రిస్తువులో ఉన్న మనకు దేవుడానికి గురించిన ఒక ఆశీర్వాదం అనమాట. దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాత నిబంధన కాలంలో కూడా ఆదికాండం ప్రియులారా 6వ అధ్యాయము ప్రియులారా మనం 9 వచనం మనం చూస్తున్నట్లయితే నోవహు గురించి రాయబడింది. పాత నిబంధన కాలంలో కూడా ప్రియులారా పాపంతో నింపబడిన ఆ కాలంలో కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా నోహవు నీతి మంతుడుగా బ్రతికామన్నమాట. నోహు వంశావళి ఇదే. నోహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడనై ఉండేను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని రాయబడింది. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయం ఆ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆ కాలంలో కూడా పాపం పెరిగినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఈ కాలంలో కూడా మనకు అదే విషయాలు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అయినప్పుడు కూడా అంత పాపం పెరిగిన ఆ కాలంలో ఇప్పుడు కూడా ప్రియులారా జీవంగల దేవుడు ప్రియులారా మనం చూస్తే దేవుని కృపను బట్టి, దేవుని కరుణని బట్టి నోవహు ప్రియులారా దేవునితో కలిసి బ్రతికామన్నమాట. కాబట్టి ఎంత పాపం పెరుగుతున్న కాలమైనా సరే దాని మధ్యలో దేవుడు ప్రియులారా దేవుడు పిలిచిన ప్రజలు దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుతారన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకడానికి కావలసిన అందరూ కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచామన్నమాట. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం నా కొరకు, మీ కొరకు, మానవులందరి కొరకు కార్చబడారు. కాబట్టి ఆ యేసు రక్తం ద్వారా ప్రియులారా మనకు పాప క్షమాపణ ఉంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధన దేవుడు
పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాను. ప్రియులారా, మన ఆత్మలో మనలోనికి వచ్చి మన హృదయంలో మనలో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాస చేసుకొని మనం అనుదినం పరిశుద్ధంగా బ్రతికినట్టు ప్రియులారా మనకు సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ప్రియులారా మనం చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పాపంలో పడిపోవద్దు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాపం చేసిన వారికి శిక్ష ఉంది, మరణం అని. రోమర్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం ఎవరు ఆత్మీయంగా మరణించవద్దు, అంటే జీవగల దేవుని నుండి దూరంగా ఉండవద్దు అని ప్రియులారా మన జీవగల దేవుడు ఎంతగా కోరుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నోవహు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆమేన్ దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఆమేన్ నిందారహితుడనై ప్రియులారా బ్రతికినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని రాయబడింది. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మనకు కూడా దేవునితో కలిసి బ్రతకడానికి దేవుడు ప్రియులారా మనకు కూడా కృప ఇచ్చిన మనం స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా మనం సంతోషించాలి. ఎందుకంటే జీవగల దేవునితో బ్రతకడమే ప్రియులారా గొప్ప ధన్యత. జీవగల దేవునితో కలిసి బ్రతకడమే ప్రియులారా గొప్ప ధన్యతని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంది నోవహు ఒక పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి రాయబడింది. షేము, హాము, యాఫెతును ముగ్గురు కుమారులు నోవహు కనేను. ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగి బ్రతికిన నోవహు కుటుంబ జీవితం కూడా ప్రియులారా దేవుడు దీవించుండ్రు ప్రియులారా మనం చూసాం. కాబట్టి మనం బయట ఉన్న పరిస్థితి మనం చూసినట్లయితే చాలా కల్లోలంగా ఉంది, సమస్యలతో ఇబ్బందిగా ఉంది. కానీ ప్రియులారా నోవహు జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో కలిసి బ్రతుకుతున్నాయి కాబట్టి తన కుటుంబ జీవితం కూడా దేవుడు ప్రియులారా ఫ్యామిలీ లైఫ్ కూడా దేవుడు అద్భుతంగా దీవించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మనం నిజంగా మన జీవగల దేవుల్లో ఆధారపడుతున్న వ్యక్తుల్లో ఉంటే తప్పకుండా ప్రియులారా మీ యేసునామములో మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషం సమాధానం యేసునామములో అనుభవించినాక కుటుంబ జీవితంలో కూడా కీర్తనలు 128 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవాతో భయభక్తి కలిగిన వ్యక్తి ఇలాగే దీవించబడతాయి అని రాయబడింది. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే తన భార్య గాని పిల్లలు గాని దీవించబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి జీవగల దేవుల్లో ఆధారపడుతున్న వారు ఒక ఫ్యామిలీ జీవితం కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అది దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుల్లో ఆధారపడతాం. కాబట్టి జీవగల దేవుల్లో ఆధారపడుతున్న మీ కుటుంబ జీవితం యేసు నామములో దీవెనతో ఆశీర్వాదాలతో వాక్యానుసరమైన దీవెనలతో యేసులో నింపబడినాక దానికి వ్యతిరేకమైన అపవాది తంత్రాలు క్రియలు యేసులో లయమైపోయినాక ఈ పిల్లలు కూడా యేసులో దేవుని యొక్క మార్గంలో నడిచినాక యేసునామములో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నోవహు దేవునితో కలిసి బ్రతికిన కాబట్టి వారు తన కుటుంబ జీవితం కూడా ప్రియులారా దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అలాగే 6వ అధ్యాయం 11వ వచనం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేను. కాబట్టి ఆ పరిస్థితి ప్రియులారా దేవుడు చూసామన్నమాట. 12వ వచనంలో రాయబడింది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను అని రాయబడింది. కాబట్టి దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా దేవుడు పరిస్థితిని చూస్తాడనమాట. హల్లెలూయా. మన ఒక సమస్యలు కూడా చూసే దేవుడు అనమాట. మనకు ఇబ్బందులు కూడా తెలిసిన దేవుడు, గ్రహించిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు ప్రియులారా మీరు ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్య నుండి జీవగల దేవుడు యేసులో మిమ్మల్ని విడిపించాక తప్పకుండా విడిపిస్తాడు. అంటే దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవుడు మనల్ని గమనిస్తున్న దేవుడు అనమాట. హల్లెలూయా. భూమి అంతా కూడా తన కనులో ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మీదే నా మీదే మనందరి మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉంది అనమాట. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి రెండు విధంగా ప్రియులారా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఒకవేళ కొందరు పాపం చేసుకొని బ్రతున్న వారంటే వారిని దేవుడు మారుమనస్సు అనుభవంలోనికి నడిపిస్తారు. ఒకవేళ యేసు రక్తం ద్వారా కడగబడి మారుమనస్సు పొందుకొని దేవుని ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు వాళ్ళని మీరు ఇబ్బంది పడుతున్న స్థాయిలో ఉంటే ఆ సమస్యలు కూడా ప్రభు చూసుకొని అర్థం చేసుకొని దాని నుండి ప్రియులారా విడిపించే దేవుడని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చెడిపోయిన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా దేవుడు
భూమి అంతా కూడా మనుషులను నాశనం చేయాలని దేవుడు ప్రియులార ప్లాన్ చేసినట్టు బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. 6వ అధ్యాయము 12వ వచనములో ప్రియులార మనం చూడవచ్చు. దేవుడు నోహోతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును అని దేవుడు నిర్ణయం చేశామన్నమాట. దేవుడు సర్వాధికారి కాబట్టి పాపం ఎప్పుడు కూడా మనుషులకు లేదంటే మనకు ఎవరికో అది మేలు కాదనమాట. కాబట్టి పాపం చేస్తున్నా కాబట్టి ప్రియులారా దేవుడు వారిని నాశనం చేయాలని నిర్ణయం చేశామన్నమాట. కానీ దాని మధ్యలో ప్రియులారా మనం చూసితే నోహు దేవునితో కలిసి పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతికిన నోహును తన ఫ్యామిలీను తన పిల్లలను దేవుడు ప్రియులారా అద్భుతంగా కాపాడామన్నమాట. కాబట్టి చాలా మంది పాపం చేసుకొని బ్రతికినప్పుడు కూడా దేవుని కోపం వచ్చినప్పుడు కూడా నీతి మందులుగా దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వ్యక్తిను ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అద్భుతంగా కాపాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుడు మాట్లాడామన్నమాట, నోహతో మాట్లాడామన్నమాట. ఏం చేసుకోవాలి అని ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 14వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే నోహతో దేవుడు చెప్పామన్నమాట, నీవు ఒక ఓడ తయారు చేయాలి, ఆ ఓడ తయారు చేసిన తర్వాత పెద్ద వర్షం నేను పంపిస్తాం. ఆ వర్షం ద్వారా నేను భూమి అంతా కూడా నాశనం చేస్తున్నప్పుడు, ప్రజలు నాశనం అయిపోయినప్పుడు ఓడలో నీవు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓడలో ప్రవేశించాలి. ఇప్పుడు నీ కాపుదలని ముందుగా దేవుడు నేర్పిస్తాడనమాట. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. అలాగే అందుకొరకు బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 8:28 వచనంలో రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి అంత సమస్తము మేలు కొరకే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించే వారే ఉండాలి. నోహు ప్రియులారా మనం చూసినదే దేవుని ప్రేమించే వ్యక్తి ఉన్నా కాబట్టి నోహు మాత్రం కాదు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా దేవుడు ప్రియులారా అద్భుతంగా కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మీరు ప్రియుల మనం దేవుని కొరకు నిలబడినప్పుడు మనతో పాటు ఉన్నవారు కూడా తప్పకుండా జీవగల దేవుడు కాపాడుతాడు. దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఎందుకంటే మన దుఃఖంతో మనం నిరాశతో బాధతో ఉండడం దేవుడు ప్రియులారా కోరుకోవడం లేదనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బయట ఉన్న పరిస్థితులు ఏదైనప్పుడు కూడా దేవునితో భయభక్తి కలిగే ప్రియులారా నేను మీరు బ్రతికి ఉండే తప్పకుండా దేవుడు ఎవరైతే జీవంగల దేవుని ఆధారపడుతున్నారో వారిని జీవంగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఈ కాలంలో కూడా కాపాడుతారు. నిన్న నేడు నిరంతరం ఎగిరేదు అన్న దేవుడు అనమాట మన దేవుడు. ఇప్పుడు నోహును అద్భుతంగా ప్రియులారా దేవుడు నేర్పిస్తున్నామన్నమాట. నీవు ఒక ఓడ తయారు చేయాలి, దానిలో మీరందరూ ప్రవేశించాలి. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనం నేర్పిస్తుంది, వారందరూ నోహు దేవుడు చెప్పినట్టు ఓడ తయారు చేసాము, దానిలో ప్రవేశించామన్నమాట. నోహు మాత్రం కాదు, తన భార్య పిల్లలు వారందరూ ప్రియులారా ప్రవేశించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇలాగ ప్రియులారా మనకు కూడా సువార్త విని మన రక్షణ పొందినప్పుడు ఈ రక్షణ ఓడలో మనం ప్రవేశించామన్నమాట. క్రిస్తులోనికి తండ్రిన దేవుడు మనను నాట్యాము, క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. క్రిస్తు మనలో ఉన్నాము, మన క్రిస్తులో ఉన్నాం. కాబట్టి నోహు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఓడలో ప్రవేశిస్తున్నట్టు దేవుడు ఈ అంత్యకాలములో మనం ఇప్పుడు అంత్యకాలములో ఉన్నామన్నమాట. కడవరి బైబిల్ మొదటి యోహానులో ప్రియులారా మనం చూడవచ్చు, కడవరి గడియలో మనం బ్రతున్నాం అనమాట. అంటే సమయం దగ్గర వచ్చింది అనమాట. యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉన్న కాలంలో మనం ఉన్నామని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనకు బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది కడవరి కాలంలో అంత్యకాలంలో ఏమేమి జరుగుతుంది అదంతా కూడా ఈ కాలంలో ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. ఈ కాలంలో మనం చూస్తున్నాము, యుద్ధాలు గాని, భూకంపాలు గాని, కరువులు గాని, మహామారి గాని ప్రభు చెప్పినట్టు అన్ని విషయాలు ప్రియులారా ఈ కాలంలో మన కన్నార ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బైబిల్ చెప్పినది చాలా కరెక్ట్ అనమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది సత్యమనమాట. కాబట్టి ఆనప్పుడు కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మనం యేసు రక్తం యేసునామ దేవుని కృపలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఇప్పుడు దేవుని మహాకృపని బట్టి మన రక్షణ ఓడలో దేవుడు మనం తీసుకొని వచ్చిన దేవునికి స్తోత్రం. ఒక్కవేళ మన చుట్టాలు గాని, మన స్నేహితులు గాని ఎవరైనా ఒకవేళ రక్షణ ఓడలో క్రిస్తులో ప్రవేశించడానికి ఉండే వారిని మనం ఆహ్వానించాలి. ప్రార్థన పూర్వంగా, ప్రేమపూర్వంగా ప్రియులారా వారిను ఆహ్వానించాలి. కాబట్టి ఎలాగ మనం ఆహ్వానించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అది మాత్రం కాకుండా వారి ముందు మనం మాదిరిగా బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట.
సువార్త చెప్పడం మాత్రం కాదు, సువార్త చాలా పవర్ఫుల్ అయినప్పుడు కూడా ప్రియులరా, శక్తివంతమైనది అయినప్పుడు కూడా మీరు వాక్యానుసరంగా ప్రియులరా మన జీవితాన్ని మనం వాక్యానుసరంగా ఉండాలి అనమాట. సాక్ష్యం కలిగి మనం సాక్ష్యం కాపాడుకోవాలి. ప్రత్యేకమైన మాటలు, మన క్రియలు, మనం పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఎందుకంటే ప్రజలు మనను గమనిస్తున్నాం అనమాట. దేవుడు మనం చూస్తున్నాము, అలాగే ప్రియులరా మనం దగ్గర ఉన్న ప్రజలు మనను చూస్తారు. మన ఒక మాటలు, మన ఒక చూపు, మన ఒక విధానాలు. అప్పుడు సాక్ష్యం లేదు అంటే ప్రియులరా వారు మనం సాక్ష్యం లేని బ్రతుకుని బట్టి వారు ప్రియులర ప్రభు దగ్గర రావడానికి అడ్డుపడుతుంది అనమాట. కాబట్టి మన జీవితం ఎలాగుంది, మనం బ్రతుకు ఎలాగుంది. కాబట్టి కొన్ని ఏరియాలో మనం ఒకవేళ మాటల్లో గాని క్రియలో గాని తప్పిపోయిన స్థాయిలో ఒకవేళ ఉండే కూడా ప్రభు క్షమిస్తాడు. దేవునితో పాపాలు మనం ఒప్పుకోవాలి, ప్రభు క్షమిస్తాడు. యేసు రక్తంలో ఆధారపడిన దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. అయినప్పుడు కూడా ఎక్కడైతే మనకు లోపాలు పొద్దున మనం చూసినట్లయితే మాటలో తొందరపడి మాట్లాడుకొని ఆ మాటలు కావచ్చు, తొందరపడి మాట్లాడుతున్న వారు కొందరు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నది కావచ్చు, ఒకవేళ మన బలహీనత. కొందరికి ప్రియులారా మనం చూసినది తొందర కోపం వస్తుంది అనమాట, అది కావచ్చు. కొందరికి ప్రియులారా అభయంకరమైన ఆలోచన లేదని చూపు కావచ్చు. కాబట్టి మన జీవితంలో ఉన్న ఏ కొదువైనా సరే ప్రియులారా, అది మనం ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మధుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన బలహీనత ఏదైనప్పుడు కూడా దేవుడు దాన్ని ఓవర్కమ్ చేసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దురాశ దాన్ని ఓవర్కమ్ చేసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కోపం అయితే దాన్ని జయించే అంటే సాత్వికమైన మనసు, ప్రేమతో నింపబడిన మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. అపవిత్రమైన జీవితం అయితే ప్రియులారా మనకు పరిశుద్ధ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువులో మనకు అన్ని ఉంది అనమాట. కాబట్టి మనం ఆధారపడాలి. లేదు కాబట్టి ప్రియుల ప్రాముఖ్యమైన విషయం, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం మనను ఎలాగ బ్రతకాలని మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యం, సువార్త చాలా ప్రాముఖ్యం. అలాగే మనం సాక్ష్యం కలిగిన పరిశుద్ధమైన మన బ్రతుకు, మాటలు, క్రియలు చాలా ప్రాముఖ్యం. ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే పోయిన వారం ఒక ఆంటీ మా దగ్గర ప్రార్థనకి అప్పుడప్పుడు వస్తారు. మధ్యలో కొంచెం బిజినెస్ ని బట్టి రావడం తగ్గింది. సమస్య వచ్చింది అనమాట, శోధన వచ్చింది. తన భర్త కొంచెం కాదు, తన భర్త త్రాగినప్పుడు లొల్లి వచ్చింది. భార్య కూడా ఏం చేశారు, తన భర్తను కొట్టేయమన్నమాట. తన భార్య ఏమో రక్షణ పొందిన స్త్రీ అనమాట. రక్షణ పొంది బైబుల్ రక్షణ పొందిన స్త్రీ అనమాట. ఏదన్నా తనకు భార్యకు మనుషులు కదా కోపం వస్తాయి కొన్నిసారి. కాబట్టి కొన్నిసారి భర్త కోపం వస్తాయి, కొన్నిసారి భార్య కోపం వస్తాయి. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులరా గొడవ జరిగింది, కానీ ప్రియులరా అప్పుడు సాక్ష్యం పోయింది. అంటే నేను ఉదాహరణ చెప్తాను అనమాట. అంటే మనం అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి అనమాట. అందుకొరకు యేసు స్పష్టంగా చెప్పారు, మెలకు కలిగి ప్రార్థన కలిగి ఉండాలి. అంటే మన ఆత్మ బలంగా ఉండాలి. ఎప్పుడు శోధన వస్తుందని మనం చెప్పలేం, ఎప్పుడు ఎవరు మనం తిట్టుతారని చెప్పలేదు. మనం అనుకున్న టైంలో కాదు. మనం అనుకున్న టైంలో అంటే మనకు మన ఆ టైంలో సిద్ధపడి ఉండడానికి అవకాశం ఉంది. కానీ అనుకోని కొన్ని టైంలో కావచ్చు కొందరు మనం తిట్టేది, లేదంటే మనకు ఎదురంగా ఒక అబద్ధాలు చెప్పేది, ఒక దూషణ మాట చెప్పేది. కాబట్టి ఆ టైంలో ప్రియులారా మన ఒక బిహేవియర్, లేదంటే మనం ఎలాగే మనం స్పందిస్తున్నామా చాలా ప్రాముఖ్యం అన్నమాట. అప్పుడు మనం సాత్వికంతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. కొన్నిసారి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం వారు చెప్పిన దానికంటే ఎక్కువ మాటలు మనకు వచ్చేస్తాము, కోపం మనకి ఇంకా ఎక్కువ ఇంక్రీస్ అవుతాము. అప్పుడు ఏమవుతుంది ప్రియులారా, సాక్ష్యం కోల్పోతుంది అనమాట. సాక్ష్యం లేని పరిస్థితుల్లోనికి వస్తాయి. కాబట్టి అందుకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా బ్రతకాలి. సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి అనమాట. సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యం. మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం, మన జీవితం చాలా ప్రాముఖ్యం అనమాట. లైఫ్ అంటే జీవితం విధానాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు గొప్పవాడు. దాన్ని బట్టి మాత్రం కాదు, ప్రజలు దేవుడు మనల్ని వాడుతున్నామన్నమాట. స్వార్థ కొరకు మనల్ని దేవుడు పిలిచారు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో రాయబడింది, మన దేవుని ఒక క్రిస్తు ఒక ప్రియులారా రాయబారులుగా దేవుడు మనం నిలబెట్టారు. క్రైస్ట్ అంబాసిడర్స్, అంత గొప్ప స్థాయి ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. అంటే మన బాధ ఏంటది, అందరితో సమాధాన సువార్త, ప్రేమ సువార్త చెప్పి అందరినూ తండ్రి దేవునితో ప్రియులారా కనెక్ట్ చేయాలి. పాపాల కొరకు ప్రభు మరణించామని, అందరి పాపం కొరకు ప్రభు మరణించామని ఆ సువార్త ప్రకటించాలి.
కాబట్టి మీరు ప్రభువుని నమ్మండి, పాపక్షమానం ఉంది అని ఆ సమాధాన సువార్త, ప్రేమ సువార్త మనం చెప్పేవారుగా ఉండాలి. కాబట్టి చెప్పే ప్రియులారా మన జీవితం చాలా ప్రాముఖ్యమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో కొన్ని కొదువులు ఉండవచ్చు, బాధపడకండి. మనం ఏం చేసుకోవాలి? ప్రభువులో ఆధారపడాలి. ప్రభు నాకు తొందరగా మాటలు వస్తున్నాయి, లేదంటే కోపం వస్తున్నాయి, లేదంటే దురాశ ఆలోచన వస్తున్నాయి, లేదంటే ఫియర్ వస్తున్నాయి, ఏదైతే మన సమస్య అది ప్రభుత్వ ప్రియులారా మనం చెప్పాలి. ప్రభు తప్పకుండా ఆ సమస్య నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన డివైన్ న్యాచురల్ డివైన్ పవర్ రెండులో మనం ఎదగాలి అనమాట. డివైన్ పవర్ లో మాత్రం ఎదిగినా సరిపోలేదు, అంటే శక్తి, దేవుని శక్తిలో అభిషేకంలో ఎదగాలి. కానీ మన క్యారెక్టర్ కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి ప్రత్యేక పరిశోధనలో మనం ఎదగాలి అనమాట. కాబట్టి మన ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి డివైన్ క్యారెక్టర్, దేవుని గుణంలో మనం ఎదగాలి. అలాగే ప్రియులర డివైన్ పవర్ లో రెండులో మనం ఎదిగే వారికి ఉండాలని ప్రియులర పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. అప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. అంటే మన ఒక తప్పుడు మాటలు, తప్పుడు క్రియలను బట్టి కొందరు ప్రభు దగ్గరే రాకుండా అడ్డుపడుతుందేమో. కాబట్టి ప్రియులారా మనం దేవుని చేతుల్లో సమర్పిస్తాం. దేవా నన్ను పరిశుద్ధపరచము, వాక్యానుసారంగా మీ సువార్త, హల్లెలూయా, సువార్త కొరకు నన్ను పిలిచిన దేవా, క్రీస్తు కొరకు నన్ను పిలిచిన దేవా, మీ రాజ్యం కొరకు నన్ను నన్ను ఎన్నుకున్న దేవా, నన్ను పరిశుద్ధపరచము. నన్ను మీ చిత్తానుసారంగా, వాక్యానుసారం శుద్ధి చేసుకొని మీ చిత్తానుసారంగా ఈ అంత్యకాలంలో, ఈ కడవరి కాలంలో నన్ను మీ చిత్తానుసారం వాడుకో ప్రభు అని ప్రార్థన చేశారు. తప్పకుండా దేవుడు ప్రియులారా మన కృప అనుగ్రహిస్తాడు. దేవుడు సాక్ష్యం కలిగి బ్రదైనట్టు నాకు మీకు దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక ఒకరోజు కాదు, బ్రదైన రోజు దాకా ప్రియులారా పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రదైనట్టు నాకు మీకు జీవగల దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక. కాబట్టి మనం కోరుకోవాలి దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? ఈ రక్షణ ఓడలోనికి ప్రియుల అనేకులు మనం తీసుకొని రావచ్చు అనమాట. కాబట్టి నోహ ఒక మాటను బట్టి ప్రియులారు తన భార్య, పిల్లలు, ప్రియులారు వారు దాదాపు 8 అందరూ కూడా కలిసి వారందరూ ఓడలో ప్రవేశిస్తూ ప్రియులారు మనం చూస్తున్నాం. నోహ ప్రియులారు మనం చూస్తున్నది చాలా మందితో చెప్పామని ప్రకటించామన్నమాట. కానీ చాలా మంది నమ్మలేదు. నోహు తన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దానిలో ప్రవేశించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో కూడా మనం యేసునామములో మన అనేకులతో సువార్త ప్రకటిస్తున్నారు. కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మడం లేదేమో. కాబట్టి నమ్ముతున్న వారికి ప్రియులారా వారికి అది రక్షణ అనమాట, వారికి అది కాపుదలే అనమాట. కానీ రక్షణ పొందలేని వారు బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూడవచ్చు, వారు ప్రియులారా నాశనం అనమాట. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, మనం రాష్ట్రం వరకు, దేశం వరకు అందరం రక్షణ పొందాలి, అందరం రక్షణ పొందాలి, రక్షణ ఓడలోనికి అందరం రావాలి. దాని ఒక బాధ్యత ఆ కాలంలో ప్రియులారా మనం చూస్తుంటే నోహవుకు దేవుడు ఎలాగైతే బాధ్యత ఇచ్చారో ఈ కాలంలో, అంత్యకాలంలో, చివరి కాలంలో ఈ బ్రతుకుతున్న ప్రియులారా మనల్ని కూడా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మనం సూచించాలి. చాలా సరే మనం అనుకున్నారు, దేవా నోహువును దేవుడు చూశారు, నన్ను దేవుడు చూశారని మనకు కొన్నిసారి ఆలోచన. నన్ను కూడా దేవుడు చూశామన్నమాట, నిన్ను కూడా దేవుడు చూశాం, మనల్ని కూడా దేవుడు చూశామన్నమాట. హల్లెలూయా. అందుకొరకు మన సువార్త రక్షణ పొందే. హల్లెలూయా. అంటే దేవుడు నోహువును ఎలాగో చూశారో, ఎలాగే ప్రియులారా అద్భుతంగా కాపాడారో, అలాగే దేవుడు నిన్ను కూడా పిలిచామన్నమాట. సువార్త ద్వారా పిలిచి యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని కుమార్తె దేవుడు మార్చి, అది మాత్రం కాకుండా దేవుడే, పరిశుద్ధన దేవుడే, గొప్ప దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనల్ని నివాసం చేసుకొని ఇప్పుడు నిన్ను వాడుతున్నాం అనమాట. నోహువును ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు దేవుడు మాట్లాడారు, బాధ్యత ఇచ్చాము, అలాగ చేశామన్నమాట. కానీ నోహతో ఎల్లప్పుడూ దేవునితో నడిచామని రాయబడింది. కాబట్టి మనతో పాటు ఇప్పుడు దేవుడు ఉండడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి నివాస చేస్తున్నాడు అనమాట. నాలో మీలో నివాస చేయడం అంటే ఎంతో గొప్ప విషయం. దేవుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తదేక దేవుడే, ఆత్మస్వరూప దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏంటంటే ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మీలో ఉన్న గొప్ప విషయం ఏంటిది, మీ యొక్క గొప్పతనం ఏంటిది, దేవుడు మేలు ఉన్నాడు. అదే గొప్ప విషయం అనమాట. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మేలు ఉన్నాడు, ఎంత గొప్ప విషయం అది. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు ఉన్నామన్నమాట, పర్మనెంట్ గా దేవుడు ఉన్నామన్నమాట. నిత్యం మనతో పాటు ఉండడానికి వరకు దేవుడు వచ్చామన్నమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను ఎడబాను. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీ చేతుల్లో డబ్బు తక్కువ ఉండవచ్చేమో, ఆస్తిపాస్తులు తక్కువ ఉండవచ్చేమో, కానీ మనకున్న గొప్పతనం, దేవుని బిడ్డలకున్న గొప్పతనం ఏంటంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మన ఆస్తి, దేవుడే మనం ఆస్తి. దేవునికి స్తోత్రం. దేవుడే
మనం. హల్లెలూయా. దేవుడే మనం ఆధారం, దేవుడే మన ఆశ్రయం. హల్లెలూయా. కాబట్టి అది గొప్పది. కాబట్టి ఇప్పుడు మీరు ఏమీ లేని వ్యక్తి కాదు. కొందరు ఆలోచన, అబ్బో నాకు ఏమీ లేదు, అది లేదు, కొందరితో కంపేర్ చేసుకొని బాధపడతారు. కాబట్టి వారి వీరితో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన మీలో గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప దేవుడే మనం. ఆమె హల్లెలూయా. ఆస్తి దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడే మనల్ని సొత్తుగా మార్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉండడం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి నోవహు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో కలిసే ప్రతిగా ఈ కాలంలో, అంత్యకాలంలో, కడవరి కాలంలో ఉన్న మనం పరిశుద్ధమైన జీవగల దేవునితో కలిసి బ్రతకడం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి క్రిస్తు లోనికి వచ్చిన ప్రియులరా, క్రిస్తు ఆ ఓడలోనికి వచ్చిన, రక్షణ ఓడలోనికి వచ్చిన ప్రియులరా, నాకు మీకు నాశనం లేదు, నాశనం అయిపోలేదన్నమాట. అందుకొరకే యోహాను సువార్త 3:16 స్పష్టంగా రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని దేవుడు అనుగ్రహించాం. దేని కొరకు అనుగ్రహించాము? నాశనం ఆకుండా ఉండడానికి కొరకు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా జీవగల దేవుని నమ్ముతున్న మీరు నాశనం అయిపోలేదు. సమస్యలు ఏది వచ్చినా ప్రియులరా మీరు నాశనం అయిపోలేదు. యేసునామములో హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నాశనం అయిపోలేదన్నమాట. నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కాబట్టి క్రిస్తువును కలిగిన, క్రిస్తులో ఉన్న, క్రిస్తు రక్షణ ఓడలో ఉన్న నీవు నేను నాశనం అయిపోలేదు. సమస్యలు ఏది జరిగినా కానీ మనం నాశనం అయిపోలేదు. మీరు నాశనం అయిపోలేదు అనమాట. గ్యారంటీ అనేది దేవుడు అన్నమాట, క్రిస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. రక్షణ ఓడలో ఉన్న నీవు నాశనం అయిపోలేదు. సమస్యలు ఎంత పెద్ద వచ్చినా, తుఫాన్ గాని, గాలి, వరద ఏది వచ్చినా క్రిస్తులో ఉన్న నీవు నేను నాశనం అయిపోలేదు. హల్లెలూయా. దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతారు. 100% జీవగల దేవుడు కాపాడుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నోహును అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ ను కాపాడిన అదే జీవగల దేవుడు ఈ కాలంలో కూడా నిన్ను కాపాడుతున్నా. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి సువార్త ఎంత గొప్పది. సువార్త వినడం గొప్పది. సువార్త చెప్పేవారు పాదములు కూడా చాలా అందమైనదని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా ఎంతో ఆశీర్వాదం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువులో ఉన్న మనం నాశనం అయిపోలేదు. కాబట్టి మనం చూస్తున్నాము, దేవుడు చెప్పినట్టు నోహ చేసామన్నమాట. దేవుడు చెప్పినట్టు చేసాము. చక్కని ఓడ తయారు చేసాము. పామలి వారందరూ తనతో పాటు అందరు ప్రియులారా మనం చూస్తే దాంట్లో ప్రవేశించాం. ప్రవేశించిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు దాని ఒక డోరు ప్రియులారా మోసేస్తున్నట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు ప్రియులారా అది చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు చెప్పినట్టు వర్షం పడింది అనమాట. దాదాపు 40 రోజులు అనమాట పెద్ద వర్షం. కాబట్టి ఆ కాలంలో నోవహుకు ప్రియులారా దాదాపు 600 సంవత్సరం అంటే వయసు అనమాట. కాబట్టి వర్షం ప్రారంభించాము, పెద్ద వర్షం. తర్వాత ప్రియులారా మనం ఎంతగా వర్షం పడుతున్న కొలది, ఎంతగా నీళ్లు పెరుగుతున్న కొలది ప్రియులారా మనం చూస్తుంటే నోవహు ఆ ఓడ కూడా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు చూడవచ్చు. 7వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. నోవహు ఓడ కూడా పైకి వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కిందకి వెళ్ళిపోవడం కాదు, పైకి వస్తుంది అనమాట. వర్షం పడుతున్న కొలది నీళ్లు ఇంకా సాగుతున్నాయి. కానీ ప్రియులరా నోహు తన ఫ్యామిలీ మాత్రం 100% సేఫ్టీలో ఉన్నామన్నమాట. కానీ అదే సమయంలో ఇంకొక వైపు చాలా ఏడ్పు మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది తప్పకుండా ఏడ్చారు. చాలా మంది అబ్బో నన్ను రక్షించమని చాలా మంది ఏడ్చిన వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులరా ఇది కృపాకాలం అనమాట. ఇది సువార్త ప్రేరించే కాలం అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేములో యెహూదియ సమరి భూదియ గంధం దాకే నా సాక్షిగా మీరు ఉండాలి. అంటే సువార్త ప్రేరించే కాలంలో మనం ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు అనేకులను అభిషేకించి సువార్త హల్లెలూయా సువార్తికులను చాలా బలంగా దేవుడు వాడుతున్న కాలంలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇది రక్షణ కాలం. ఇది మంచి సమయం, రక్షణ పొందుకోవడానికి ఇది మంచి సమయం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఓడ ప్రియులరా మనం రక్షణ ఓడ యొక్క డోరు తెరబడి ఉంది అనమాట. దాన్ని ఇప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ద్వారా, సువార్త ద్వారా, గుడ్ న్యూస్ ద్వారా ఇప్పుడు దానిలో ప్రవేశించుకోవచ్చు.
కానీ ఒకరోజు దేవుడు అది మూసివేస్తాడనమాట. అల్లెల్లి మూసివేస్తాడు. తర్వాత ప్రియులరా సువార్త ప్రకటన అంటే కృపా సువార్త పరిచర్య లేదనమాట. హల్లెలూయా. ఇప్పుడు దానికి ముందు ప్రవేశించాలన్నమాట. అందువరకు ప్రియులారా ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వ్యక్తిగా మీరు ఒకవేళ ఇప్పటిదాకా రక్షణ పొందలేని వ్యక్తి ఉంటే, పాపక్షమాణం పొందలేని వ్యక్తిగా ఉంటే ఇదే మంచి సమయం అనమాట. యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాం, అందరి కొరకు ప్రాణం పెట్టాం, మరణించాం పాప క్షమాపణ కొరకు. పాపానికి యేసుక్రీస్తు అనమాట. రక్తం కలువరి శిలువలో దేవుడు ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి అది నా కొరకు అనమాట, మన అందరి కొరకు అనమాట. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషి కొరకు అనమాట. లేదు అంటే ప్రియులరా ఆత్మ నాశనం అయిపోతుంది అనమాట. ఆత్మ నాశనం అంటే ఆత్మ దేవుని నుండి దూరం అయిపోవడమే నాశనం అనమాట. జీవం గల దేవుని నుండి, పాపం ద్వారా ఆత్మ దేవుని నుండి దూరంగా ఉండడమే నాశనం. అందుకొరకు సువార్త మీద రక్షణ పొందిన నీ యొక్క ఆత్మ ఇప్పుడు యేసుతో పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నా కాబట్టి నేను 100% సేఫ్టీలో మన ఆత్మ ఉంది అని సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించుకొని ఆనందించుకోవాలి, ఆరాధించుకోవాలి. మనం చాలాసారి మనం ఎట్లా అంటే బయట ఉన్న కొన్ని విషయాలు, ఆస్తిపాస్తుల గురించి కానీ, పెళ్లి విషయంలో గురించి కానీ, పిల్లల విషయం గురించి కానీ, దాని గురించి ఎక్కువ బాధపడతారేమో. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆమె రక్షణ రక్షణ ఓడలోనికి రావడం గొప్పది ప్రియులారా, పెళ్లి కాదు గొప్పది. కొడుకు పిల్లలు లేని వారు ఉండవచ్చు. కాబట్టి దానికంటే ప్రియులారా రక్షణ ఇంకా గొప్పది అనమాట. సువార్త ద్వారా రక్షణ గొప్పది. ఆస్తిపాస్తులు కాదు గొప్పది, పేరు ప్రఖ్యాతులు కాదు గొప్పది, డబ్బు కాదు గొప్పది. దానికంటే నాకు మీకు అవసరమైనది తండ్రిని దేవుడు అనుగ్రహించినది మనం స్తుతించాలి. కాబట్టి మనకు ప్రాముఖ్యంగా అవసరం రక్షణ అనమాట. దేవునికి స్తోత్రం. రక్షణ, హల్లెలూయా, సాల్వేషన్. బైబిల్లో రాయబడింది రక్షణ గురించి, బైబిల్లో రాయబడింది గ్రేట్ సాల్వేషన్ అనమాట. కాబట్టి గొప్ప దేవుడు నాకు మీకు గొప్ప రక్షణ అనుగ్రహించామన్నమాట. అందుకొరకు మన ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? క్రిస్తులో ఉన్నామన్నమాట. దేవుని చేతులు ఉన్నాం. రక్షణ పొందిన ప్రియులారా మన ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. రక్షణ పొందలేని వారి వ్యక్తులకు ఆత్మ దేవుని చేతుల్లో లేదనమాట. ఎందుకంటే పాపక్షమాపణ పొందలేదు కాబట్టి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు ఎంత గొప్ప దాన్ని అనుగ్రహించారు. చాలాసారి మనం ఎట్లా అంటే ఇంత గొప్ప రక్షణ పొందిన తర్వాత కూడా, ఇంత గొప్ప రక్షణ దేవుడు మనం అనుగ్రహించాము అన్నప్పుడు కూడా దాని యొక్క విలువ గ్రహింపు లేదు కాబట్టి కావచ్చు మనం చిన్న చిన్న విషయం గురించి బాధపడుతున్నాం అనమాట. డబ్బు కొంచెం తక్కువ చేతులు ఉన్నప్పుడు, లేదంటే లోకానుసరమైన కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించలేని కొన్ని ఇల్లు పని సరిగా జరగలేదన్నప్పుడు, లేదంటే దానిలో మనం అది అనుభవించలేనప్పుడు మనం ఎంతగా బాధపడతాం. కానీ సత్యం ఏంటది? గొప్ప రక్షణ క్రిస్తువులో మనల్ని దేవుడు పెట్టేశామన్నమాట. రక్షణ ఓడలోనికి దేవుడు మనలో పెట్టేశాం. అది మనం చూసి ఆనందించాల్సిన వాదం. కానీ చిన్న చిన్న విషయాల గురించి మన ఆలోచన వేసుకొని, భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచన వేసుకొని దేవుడు చేసిన గొప్ప ఆనందం, దేవుడు చేసిన గొప్ప విషయం మనం పక్క పట్టుకొని చిన్న చిన్న విషయాల గురించి నేను బాధపడుతున్నారు. కాబట్టి బాధపడవద్దని దేవుడు కోరుతుంది. చిన్న చిన్న భూ సంబంధమైన విషయాల గురించి దేవుని కుమార్తె మనం బాధపడవద్దు. అంటే ఒక దేవుని గురించి చిందించకండి అని చెప్పిన దేవుడు. అంటే గొప్ప విషయం దేవుడు చేశాడనమాట. గొప్ప విషయం అనేది గొప్పది రక్షణ అనమాట. క్రిస్తువును కలిగి ఉండడం, క్రిస్తు మనలో ఉండడం, క్రిస్తుతో మనం కలిసి బ్రతకడం, అదే గొప్ప విషయం. మిగిలినందు కూడా చిన్న విషయం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మిగిలినందు కూడా చిన్నదనమాట, చాలా చాలా చిన్న విషయం అనమాట. భూ సంబంధమైన విషయాలు. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, భూ సంబంధమైన విషయం మీద మీరు మనసు పెట్టవద్దు. హల్లెలూయా. మనం యేసుక్రీస్తు మీదే మనం మనసు పెట్టాలి, క్రిస్తు మీద మనం పెట్టాలి. దానికంటే గొప్పది ఏమీ లేదనమాట. దేవుని కంటే గొప్పది ఏది దొరకలేదు. నాకు మీకు ఏదైనా దొరుకుతా? లేదు. దేవుని కంటే గొప్పది ఏది లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టి కాదనమాట. భూమి అంతా కూడా మనం చూస్తే దేవుడు సృష్టించాం. దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయవద్దు. సృష్టికర్త దేవుని మరచిపోయి ఈ భూమి, ఆకాశం లేదంటే భూ సంబంధమైన ఆశీర్వాదం మీద ఎక్కువ మన మనసు దాని మీద ఎక్కువ ఆశపడి మనం ఉన్నామేమో. కాబట్టి సత్యం పనిలో మనం అర్థం చేసుకోవాలి, ఆకాశం భూమి సముద్రం సృష్టించిన దేవుడు ఉండే మనం బ్రతుకుతుంది. దేవుడు మనం చూస్తాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ఆస్తిపాస్తులు ఉన్నా కాబట్టి మాత్రం బ్రతుకుతేనే కాదు, దేవుడు ఉండే చాలు బ్రతుకుతాయి అనమాట. అంతే. అందుకు యేసుక్రీస్తు పట్టంగా చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతుంది. దేవుడు ఉన్నంతకాలం దేవునితో కలిసి బ్రతున్న వ్యక్తులు దేవుడు తప్పకుండా పోషిస్తాడు. కొదువ రాదు. దేవుడు ఒకవేళ కొదువ ఉన్నా కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం జీవంగల దేవునితో నడుస్తాం. జీవంగల దేవునితో నడిచినట్లయితే మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. రాజ్యం నీది మొదటి వెతుకుడి, అప్పుడు అన్ని వచ్చేస్తాడు. కానీ మనం
చాలా మంది మొదట వేరే చాలా విషయాలు వెతుకుతారేమో అవసరాలు తీర్చబడాలి అంటే. ఇప్పుడు మొదట నా రాజ్యం ఇది వెతుకుడి, మీకు ఏదైతే మనకు అవసరం అంతా తీర్చబడతాయి. దేవుడు వాగ్దానం ఇచ్చామన్నమాట, మాట ఇచ్చామన్నమాట. ఇప్పుడు మాట ఇచ్చినది మనిషి కాదు, జీవగల దేవుడు అనమాట. అప్పుడు దేవుడు అది తప్పకుండా తెరుస్తాడు. ఇప్పుడు ఒక్కటి మనం చేయాలి, నా రాజ్యం ఇది వెతకాలి. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము దేవుని మహాకృపను బట్టి మోసే ఆ మాట విని లోబడి రక్షణ ఆ ఓడలోనికి ప్రవేశించామన్నమాట. అలాగే సువార్త విని రక్షణ పొందిన మనం కూడా దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క సువార్తకు లోబడి రక్షణ ఓడలోనికి మనం కూడా ప్రవేశిస్తున్నాం. కాబట్టి క్రిస్తువులో మనం ఉన్నాం కాబట్టి 100% సెఫ్టీలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ మనం కొన్నిసారి అబ్బో నేను సెఫ్టీ లేదని ఒక ఆలోచన వస్తాము. నో, సెఫ్టీలో మీరు ఉన్నామన్నమాట. ఎందుకంటే క్రిస్తువులో నీవు ఉన్నా కాబట్టి, క్రిస్తువులో మనం ఉన్నా కాబట్టి, క్రిస్తువులో ఉన్నవారందరం 100% సెఫ్టీలో అనమాట. యేసుక్రీస్తు రక్తం చేత, యేసే నామం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవదూతల ద్వారా, జీవగల దేవుడు వలన కాపుదల్లో ప్రియులారు నేను మీరు ఉన్నామని సత్యం గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి? గట్టిగా మన చెప్పలు కొట్టి డాన్స్ చేసుకొని ప్రభువును ఆరాధించుకోవాలి. ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవును మనం శుద్ధించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఆనందించుడి. గొప్ప రక్షణ ఇచ్చాం దేవుడు, కాబట్టి మనం ఆనందించాలి. ఇంకా మన దుఃఖం నిరాశతో బాధతో బ్రతకాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాన్ని బట్టి బాధతో ఎందుకు బ్రతకాలి? గొప్పది మనకు దేవుడు ఇచ్చేస్తామన్నమాట. గొప్పది అనేది తండ్రి దేవుడు క్రిస్తువుని ఇచ్చేస్తాడు, రక్షణ ఇచ్చారు, నిత్య జీవన రక్షణ, పాపశ్రవణ. అదే గొప్పది. ప్రియులు, పరిశుద్ధాత్మదేవుడు గొప్ప వాడు, గొప్ప దేవుడు మనలో వచ్చేసి నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం బాధపడుతున్నామా? గొప్ప దేవుడు వచ్చి మనలో నివాసం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాల గురించి నువ్వు ఎందుకు బాధపడాలి? హల్లెలూయా. ఒకవేళ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడుతున్నామంటే దేవుని మనం ఇన్సల్ట్ చేసినట్టు అవుతాయి, దేవుని అపమానపరిచినట్టు అవుతాయి అనమాట. దేవుని పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పుడు అలా ఇప్పుడు ఉండొద్దు. మనలో వచ్చిన దేవుని మనం గమనించాలి. మీలో ఉన్న క్రిస్తువును, మనలో ఉన్న క్రిస్తువును మనం గమనించాలి, మనం గణపరచాలి. ఏసే మీరు విశ్రాంతి స్తోత్రం చెప్పాలి. లేదు చిన్న చిన్న అది నాకు దొరకలేదు ప్రభు, అదే ఏడ్చుకొని ఎల్లప్పుడూ ఏడ్చుకొని ఉంటే మనం ఎలాగ ఆరాధన చేస్తాం? ప్రభువుని ఎలా కొనియాడదాం? ఎల్లప్పుడూ బాధతో నువ్వు ఎలాగ ప్రభువుని కొనియాడుతుంది? సమయం వేస్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటది? మన ప్రభువుని కొనియాడాలి. ఇక్కడ కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మన ఘన విజయం, గొప్ప విజయం అనుగ్రహించిన క్రిస్తువుని మనం కొనియాడాలి. కొనియాడకుండా పిల్లలు మనం చిన్న చిన్న విషయం గురించి బాధతో దుఃఖం తిరిగి అదే చూసుకొని బాధతో ఉంటే ఎంతమంది రక్షణ పొందుతారు? మనం దుఃఖం నిరాశ చూసుకొని ప్రజలు నీకే లేదు నీ దగ్గరికి నేను రాదు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాలి, నాలో గొప్ప దేవుడు ఉన్నారు, గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, దేవుడు నన్ను గొప్ప అభిషేకించారు, దేవుడు నన్ను ఆత్మ సంబంధ ఆశీర్వాదాలతో నన్ను నింపాం, పరిశుద్ధాత్మ ఫలం వరాలతో దేవుడు నన్ను నింపామని గ్రహించుకొని మన దేవుడు స్తుతించినప్పుడు ఆనందించినప్పుడు అది చూసుకొని ప్రజలు ప్రియులారు పరిగెత్తుకొని వస్తాయి. ఎందుకంటే ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది చూసుకొని. కాబట్టి ప్రియుల మనం ఆనందించుకోవాలి, ప్రభువునందు ఆనందించుకోవాలి. ఎల్లప్పుడూ దుఃఖంతో ఉన్న ముఖం చూపవద్దన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్న కొద్ది, ప్రార్థన చేసుకోలేదు ఆత్మలోని ఆనందం తెలుగు బయటకు రిలీజ్ ఉన్నాక. కాబట్టి మనం సంతోషంతో ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మన ఆనందించాల్సిన వారు, మన ఆనందం యేసే అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక దేనికంటే గొప్పది లేదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. ఒకవేళ దేనికంటే గొప్పది ఉంది అంటే అది అబద్ధం అనమాట. సాతాను మోసం చేసినట్టు అవుతుంది అనమాట, చక్కెర మాటల చేత. కాబట్టి యేసుక్రీస్తు కంటే గొప్పది ఏది దొరకలేదు. హల్లెలూయా. నా తండ్రి యేసుక్రీస్తు పట్ల నేను చెప్పారు, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు అంటే దానికి అర్థం క్రీస్తు కూడా గొప్పవాడు అనమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఆ గొప్ప దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా చిన్న చిన్న విషయం గురించి నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి దేని గురించి మనం చింతించకండి, బాధపడవద్దు. గొప్పది దేవుడు మనకి ఇచ్చేస్తే దానిలో మనం ఆనందించుకొని గంతులు వేసుకొని ప్రియులారు మనం ముందుకు వెళ్ళాలి. మిగిలిన కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారు మనం చూస్తున్నాము, ఆ వరద ఇంగ్రీస్ అవుతున్న కొద్ది నోహవు కూడా కిందకి పోలేదు, ఇంకా పైకి వచ్చింది అనమాట. కాబట్టి ఈ కాలంలో కూడా కడవరి కాలం, అందే కాలంలో కూడా సమస్యలు మనకు ఇంగ్రీస్ అవుతుందేమో. కానీ ప్రియులరా ఓడ మాత్రం, రక్షణ ఓడ మాత్రం ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట. కిందకి పోలేదు, పైకి వెళుతాయి. సమస్యలు రకరకాల సవాలు సమస్యలు మీరు వెళుతున్నారు. కాబట్టి ఆ సమస్యలు వలన ఏమవుతుంది? అది కూడా మేలుకరంగా దేవుడు తెరుస్తాడు. ఇంకా కూడా మీరు ప్రార్థనలు, ఇంకా కూడా ప్రార్థన, ఆరాధన, సుధులు ఇంకా కూడా మీరు ఎదిగినట్టు ప్రార్థన ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు.
హల్లెలూయా. ఇప్పుడున్న సమస్యలు మనం కిందకి వెళ్ళడానికి కాదు, ఇప్పుడున్న సమస్యలు మనం ఇంకా పైకి ఆత్మీయంగా ఇంకా పరిశుద్ధంలో క్షమించే విషయంలో డివైన్ డివైన్ క్యారెక్టర్, డివైన్ న్యాచురల్ దేవుని గుణములో దేవుని యొక్క శక్తులు ఇంకా ఇంక్రీస్ అవడానికి అనమాట. ఇప్పుడు చాలా సమస్యలు ఉంది కదా మీ చుట్టూ. ఆ సమస్యలు దేవుడు దేని కొరకు అనుమతించామని సత్యం పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు కిందకి వెళ్ళడానికి కాదు, ఇంకా పైకి వెళ్ళడానికి అనమాట. అంటే సమస్యలు దేవుడు అనుమతిస్తాడు. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు ఉండవచ్చు, కొన్ని శ్రమలు కావచ్చు, నోపరోడు దానిలో అది నిన్ను ముంచివేయలేదు, నీ ఇంకా పైకి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా పైకి, ఇంకా ఆత్మీయంగా, ఇంకా పరిశోధనలో, దైవ జ్ఞానంలో, దేవుని పవర్లో, డివైన్ పవర్లో, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని పిలుపులో ఇంకా మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. యేసు నామములో ఇంగ్రీస్ అవునారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. ఇప్పుడున్న సమస్యలు వేసుకొని మనం బాధపడవద్దు, దుఃఖం నిరాశతో ఉండవద్దు, ప్రభువులో ఆధారపడి. ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే నోహ ఓడలో ఉన్నప్పుడు చూడవచ్చు, బయట ఉన్న విషయాలు కూడా చూడవచ్చు. కాబట్టి బయట ఉన్న విషయాలు మాత్రం చూడ అవసరం లేదనమాట. ప్రభు వైపు చూస్తేనే చాలు, యేసు వైపు చూస్తున్నప్పుడు మనకు అదే ఆనందం, సంతోషం, సమాధానం. కాబట్టి ప్రియులరా ప్రియులరా మనం దర్శన ఓడ ప్రియులరా మనం చూస్తున్నట్టే విశ్వాసం ఆ ఓడ ముందుకు వెళుతున్నాం అనమాట. క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. కాబట్టి క్రిస్తులో ఉన్నాం కాబట్టి ప్రియులరా మనం సేఫ్టీగా ప్రియులరా ఉన్నామనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా క్రిస్తు దేవుడు మనం పిలిచిన కాబట్టి గమ్యం చేరుతాయి అనమాట. గమ్యం ప్రియులరా మనం చూస్తున్న గమ్యం ఉంది. మన గమ్యం భూమి కాదు, ఇప్పుడున్న భూమి కాదు మన గమ్యం. కొందరి గమ్యం ఇప్పుడున్న భూమి కావచ్చు, కానీ మన గమ్యం భూమి కాదు. కొందరి గమ్యం భూమిలో ఉన్న ఆస్తిపాస్తులు, దాని మీదే వారు దృష్టి పెట్టుకొని బ్రతున్నారు. ఆస్తిపాస్తులు, డబ్బు, సుతరం, ఇక్కడ ఉన్న పేర్లు, ఇదంతా కావాలి అని. కానీ మనకు దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. దేవుని కొరకు దేవుడు పిలిచామంటే నిత్య రాజ్యం కొరకు అనమాట, శాశ్వత రాజ్యం కొరకు. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఎదురు చూసామన్నమాట. అదేనమాట ఆ పిలుపు అనమాట మన పిలుపు, సోదరు. కాబట్టి భూమిలో కొన్ని ల్యాండ్ ఇచ్చి నేను దీవిస్తాను, అది కాదు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం. అది చిన్న వాగ్దానం అనమాట. అది కూడా మనకు వస్తుంది. క్రిస్తుతో కలిసి బ్రతున్నప్పుడు భూమిలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఏడ్చుకోవడానికి అవసరం లేదు, దానితో దుఃఖ నిరాశతో ఉండడానికి అవసరం లేదు. కాబట్టి గొప్ప వాగ్దానం కొరకు, నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు, నూతన జెరూసలేం కొరకు, నూతన ఆకాశం, నూతన భూమి కొరకు, నిత్య రాజ్యం కొరకు ఆ పిలుపులో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇది మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. మన దగ్గరికి వచ్చేస్తారనమాట. సత్యం అనమాట. అదే యేసు కూడా చెప్పారు, రాజ్యం ఇది మొదటి వెతుకుడి, మిగిలినది మీ దగ్గరికి వస్తాయన్నమాట. కాబట్టి మన దగ్గరకు, కాబట్టి యేసయ్యను చూసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు గమ్యం చూసుకొని నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, యేసుక్రీస్తు రాకడ ప్రియులారా గమ్యం గురిపెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు భూ సంబంధమైన దీవెనలు కూడా నీవు నిన్ను అనుభవిస్తుంది. కానీ ఇంకొక విషయం ప్రియులారా మనం చూస్తుంటే భూ సంబంధమైన దీవెనల మీద మాత్రం కొందరు దృష్టి పెట్టి బ్రతున్న వారు ప్రియులారా మనం చాలా మంది ప్రియులారా మనం చూస్తుంటే ఆయుస్సు లేకుండా చాలా మంది వెళ్ళిపోయినట్టు ప్రియులారా మనం చూస్తాం. ఎందుకంటే భూ సంబంధమైన విషయాలు మరి ఎక్కువ మనసు పెట్టి కొందరు బీపీ పెరిగి లేదా టెన్షన్ తో, బాధతో చాలా మంది ఆయుస్సు అనుభవించడం లేదు. అది కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది, భూమిలో నేను బ్రతున్నప్పుడు దీర్ఘాయుసుతో బ్రతకాలని దేవుడు కోరుతుంది. అందుకొరకే దేవుడు చెప్తున్నారు, దేని గురించి నువ్వు బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, భయపడవద్దు, నేను తోడు ఉండా. కాబట్టి చిన్న చిన్న విషయాల గురించి బాధతో ఉండే మనం బలహీనపరచబడితేనే ప్రభువుకు తెలుసు. కాబట్టి చిన్న చిన్న విషయాల గురించి నేను బాధపడవద్దు. ఒకవేళ బాధ ఉండే కూడా ప్రభు చెప్పారు, దానికి కూడా పరిష్కారం చెప్పారు. ఈ చిందయాతో నా పని వేయము, నాతో చెప్పుము, నేను చూస్తా అని దేవుడు చెప్పారు. కాబట్టి చిన్న చిన్న భూ సంబంధం విషయాల గురించి మనం బాధపడవద్దు. ఇప్పుడు ఏదైనా ఉన్నా గానీ ఏం చేయాలి, దేవుని చెప్పండి, ఏ సమయంలో దేవుని చెప్పండి, అంత దేవుని చేతులు పెట్టండి, తర్వాత దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఆనందించండి, అవ్వండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన రక్షణలో ఓడలో దేవుడు తీసుకొని పడిన వాటి మనం ఆనందించాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం, నోహో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినూ దేవుడు అద్భుతంగా కాపాడారు. అది దేవుడు ఈ కాలంలో రక్షణ ఓడలో ఉన్నా మనం కూడా కాపుదల్లో ఉన్నామన్నమాట. క్రిస్తువులో ఉన్నామంటే మనం కాపుదల్లో ఉన్నాం. కాబట్టి అదే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సామువేలు గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా మనం 30 చివరి వచనం ప్రియులారా మనం చదివాం కదా. దేవుని ఒక స్వరం విన్న వ్యక్తి క్షేమంగా బ్రతుకుతాయి అనమాట. దేవుని ఒక స్వరం విని హృదయ వ్యక్తులు ప్రియులారా క్షేమంగా బ్రతుకుతాయి అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సామువేలు 1వ అధ్యాయము 33వ వచనం, నా ఉపదేశము
అంగీరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండును. ఒకటి క్రిస్తులు ఉన్న ప్రియులారా, మన జీవితం ఇదే జరుగుతుంది అనమాట. ఒకటి మనం సురక్షితంగా మనం ఉన్నామన్నమాట. క్రిస్తులో ఉండడం అంటే చాలా సేఫ్టీలో ఉన్నట్టే. దానికన్నా గొప్ప సేఫ్టీ ఏదీ లేదు. ఇప్పుడు క్రిస్తులో ఉండడమే గొప్పది. హల్లెలూయా. క్రిస్తు మనలో ఉండడం, మన క్రిస్తులో ఉండడం చాలా గొప్ప ధన్యత. కాబట్టి నా ఉపదేశం అంగీరించువాడు సురక్షితముగా నివసించును. ఒక్కరోజు కాదు, కొన్ని నెలలు కాదు, సంవత్సరం కాదు, నిత్యమైన మాట, శాశ్వతమైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శాశ్వతంగా ప్రియులారా, దేవుని యొక్క మాట సువార్త రక్షణ పొందుతున్న వ్యక్తులు శాశ్వతంగా వారు సురక్షితంగా బ్రతుకుతారనమాట. ఒక రోజు కాదు, శాశ్వతంగా నిత్యం అనమాట. హల్లెలూయా. యుగ యుగాలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం అదనమాట. మన యుగ యుగాలు క్రిస్తువులో ఉండాలి. క్రిస్తుతో ఉంటే మనకు యుగ యుగాలు సురక్షితంగా ప్రియులారా మనం బ్రతుకుతారనమాట. అది దేవుడు నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం ప్రణాళిక. నా ఉద్దేశం అంగీరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయం లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుని స్తుతిస్తాం, ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా రక్షణ ఓడలోనికి దేవా సువార్త వినిపించి మమ్మల్ని కూడా నడిపించిన మీ ప్రేమ గాను దేని బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైనా ప్రభా రక్షణ ఓడలోనికి రాలేని వారు ఉంటే వారందరూ కూడా రక్షణ పొందినట్టు ప్రభా కృప చూపని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనస్సు దయమో తండ్రి. క్రీస్తు తండ్రి మీ అందరి కొరకు ప్రాణపడిన యేసు మీకు వందనాలు. ఆ సత్య సువార్త అందరం వెలిగించబడినట్టు అందరికీ కృపదేవా దయమో తండ్రి. ఆత్మీయంగా ఉన్న గుడ్డితనాలు తొలిపోయినా కత్తండి, అభావాధికారులు ఏమైపోయినా కత్తండి, అందరూ రక్షణ పొందినట్టు కృపదేవమో తండ్రి. ఓకే దాబా మాకు రక్షణ అనుగ్రహించినట్టు, రక్షణ పొందలేని వారందరూ త్వరగా రక్షణ పొందినట్టు పరిశుద్ధాత్మ సహాయం తండ్రి. వారి రక్షణ పొంది బాప్టిసం పొంది మీతో కలిసి నిత్యం ప్రతి అనుభవం ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవా దయచేయమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రీస్తులో ఉండడం ఎంతో గొప్ప ధన్యత తండ్రి. ఓహే డాబా కరణ్ ఆమెన్ లోహవు ఆమెన్ తన ఫ్యామిలీ వారందరినూ అద్భుతంగా ఆమెన్ దేవా మీరు కాపాడినట్టు ఈ కాలంలో మమ్మల్ని కూడా కాపాడుతున్న మీ ప్రేమ కన్నా దేన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాం, సుధిస్తున్నాం తండ్రి. ఈ కాలంలో కూడా సమస్యలు ఇంగ్రెస్ అవుతున్న కొలది కూడా దేవా అదే ఆమెన్ అయినా కానీ తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్న మీ ప్రేమను బట్టి సుధిస్తున్నాం తండ్రి. దేవా సమస్య మా మేలు కొరకు జరుగుతున్నటి సుధిస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరును ప్రత్యేకంగా దీవిస్తున్నాం తండ్రి. ఆత్మలో బలపరచము, మానసికంగా బలపరచము తండ్రి, శారీరంగా బలపరచము తండ్రి, ఫైనాన్షియల్ గా బలపరచము తండ్రి. అనేకలకు దేవనగరంగా ప్రతి కృపదేవ దేవతండి అనేకలతో సువార్త పరిచి అనేకలు రక్షణ ఓడలోనికి క్రిస్తులోనికి నడిపించే ధన్యత దేవ ప్రతి ఒక్కరికి దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈ రోజు దేవ మీరు అనుగ్రహించే ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. ఈ రోజు నమ్మకంగా ప్రభావ మీతో కలిసి ప్రతి కృప ప్రతి ఒక్కరికి దేవ దేశము తండ్రి మీ రక్తంగా అభిస్తున్నాం, మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.